నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంజిరా నుండి యథేచ్ఛగా ఇసుక రవాణా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు డివైడర్ను ఢీకొని బోల్తా పడిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అతివేగం పొగమంచు కారణంగానే ఘటన జరిగిందన్న పోలీసులు మేడ్చల్ జిల్లా అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మహాపడిపూజ మహోత్సవం ఆ ప్రాంతం మారుమోగిన అయ్యప్ప గీతాల ఆలాపన శరణు ఘోష నగరంలో రోజుకు పెరుగుతున్న ఉల్లి ధర కాయగూరల ధరలతో సామాన్యుడి కంట కన్నీళ్లు ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇసుక అనుమతులు లేకున్నా మంజీరా నది నుండి రవాణా జోరుగా సాగుతుంది. బోధన్ పరిధిలో హంగర్లా, కొప్పర్న, హూంసా గ్రామాల పరిధిలో అర్ధరాత్రి వ్యాపారులు ఇసుకను తరలించి పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఇంటి నిర్మాణాలకు సైతం ఇసుక అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో చాలా చోట్ల ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇతర కూలీ పనులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇదే అదనుగా ఇసుక కొరత పేరుతో వ్యాపారులు రంగంలోకి దిగి ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు, టిప్పర్లలో మంజీరా నది నుండి ఇసుకను తరలిస్తున్నారు. ఇది ఏం తీసుకుపోతున్నావు? ఏంది టార్చ్ లైట్? టార్చ్ లేదన్న. ఇది ఏం తీసుకుపోతున్నావు బాబు? ఇసుక సార్. ఎక్కడ? పోదాం సార్. ఎవరిది బండి? ఎవరిది? నాగేష్. నాగేష్. సరే, ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా మీరు? పోలీస్ స్టేషన్లో ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు ఆపకొచ్చింది. మరి అవన్నీ తెలిసి ఇస్తున్నారు కానీ ఇవ్వలే సార్, ఇవ్వలే. చెన్నై నుండి హైదరాబాద్ కు ఎల్పీజీ గ్యాస్ తీసుకుని వస్తున్న ట్యాంకర్ మంచు కారణంగా రోడ్డు సరిగా కనబడక శంషాబాద్ పెద్ద గోల్కొండ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు క్షతగాత్రులను, డ్రైవర్, క్లీనర్ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగం, పొగమంచు కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. Nossa. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని మెట్కాన్గూడ సాయి ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో సాయి గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ మహోత్సవ ఘనంగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు అయ్యప్ప గీతాల ఆలాపన, శరణు ఘోషల నడుమ ఆ ప్రాంతం మారుమోగిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో వేణు గురుస్వామి, శ్రీడు గురుస్వామి, భాస్కర్ గురుస్వామి, ముత్యపాగ నరసింహారావు గురుస్వామి పాల్గొన్నారు.
జయసోమం స్వామి ఇది బ్రహ్మాండమైన 42 ఫీట్ల టేకు స్వామి, 6 సంవత్సరాల ఓల్డ్. దీని చరిత్ర బ్రహ్మాండమైన చరిత్ర స్వామి. అలాగే ఈ పరంగణంలో ఇంత మంచి అద్భుతమైన వాతావరణంలో అయ్యప్ప స్వామి దేవాలయం కట్టుకోవడం స్వాములందరికీ మహా ఆనందంగా ఉంది స్వామి. ప్రతి సంవత్సరం ఇలాగే పూజలు జరుపుకుంటూ మహా ఆనందంతో స్వాములు భక్తి పరవశంతో ఉండాలని చెప్పేసి ఆ అయ్యవారిని శ్రీ అయ్యప్ప స్వామిని కోరుకుంటాం స్వామి. స్వామి అలాగే దీనికి కార్యకర్త సారీ మన సృష్టికర్త సాయి గురుసాగర్ ఆధ్వర్యంలో, అలాగే వేరుగారి ఆధ్వర్యంలో మరియు శ్రీనివాసరావు అలాగే స్వాములు రోజు రోజుకు పెరుగుతున్న కాయగూరల ధరలు సామాన్యుడికి కన్నీళ్లు తెస్తున్నాయి. ఉల్లిపాయలు ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. మాలధారలు కార్తీక మాసం పిక్నిక్ల సందడి ఒకే కాలంలో రావడంతో ఏటా కాయగూరల ధరలు ఈ సీజన్లో పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ధరలు మండిపడుతుండడంతో చలికాలంలోనూ సామాన్యుడికి ముచ్చెమటలు కాస్తున్నాయి. నగరంలో ఉల్లిపాయల ధరలు 100 మార్కును దాటేశాయి. రిటైల్లో కిలో ఉల్లి ధర 80 నుండి 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. వారం రోజుల క్రితం ధరలతో పోలిస్తే 100% పెరగడంతో వినియోగదారులు ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి ధర 25 రూపాయలకే విక్రయిస్తామని ప్రకటించినా గ్రామీణ ప్రాంతంలో రైతు బజార్లు లేకపోవడంతో గ్రామీణులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు లభించడం లేదు. 3 రోజుల క్రితం ఉల్లిపాయలు కిలో ధర 80 నుండి 100 రూపాయల వరకు ఉంది. రోజు రోజుకు 10 చొప్పున పెరుగుతూ 100 రూపాయలకు చేరుకుంది. స్థానికంగా కొంతమంది వ్యాపారులు కొత్త ఉల్లిపాయలు కిలో 100 రూపాయలకు, పాత ఉల్లిపాయలు 110 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లి ధరలు చుక్కలను తాకుతుండడంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఉల్లిపాయలు కొనడానికి వెనుకడుతున్నారు.
मेरा नाम राजशेखर रेड्डी है। मेरा मेहदीपट्टनम में मेरा एक छोटा सा होटल है, मैं चलाता हूँ। मैं गए 15 साल से मैं चला रहा हूँ। मैं अभी जो है हमारा मेस में वेजिटेरियन मील्स रहेगा हमारे पास। ऑल ऑफ ए सडन ये वेजिटेबल्स, नॉर्मली वेजिटेबल्स का तो उतना हाइक तो नहीं है, मगर ऑनियंस का रेट बहुत ज़्यादा बढ़ गया है। 3 महीने के पहले 12 रुपये 13 रुपये था, अभी एकदम 105 रुपये 100 रुपये तक बढ़ गया है। अभी मेरा पहली बार मैं ये गए 10-12 साल से मैं जो बिज़नेस कर रहा हूँ, ये पहली बार मैं देख रहा हूँ ये रेट जो आ रहा है। मगर ये रेट बढ़ने की वजह से करने से हमें तो अभी कुछ वर्कआउट तो होने के चांसेस नहीं है। अभी ऑनियन का रेट बढ़ गया करके मैं अभी मेरा नॉर्मली जो प्राइसिंग मेरा जो है प्राइसिंग तो मैं बढ़ा नहीं सकता हूँ। मैं अगर मैं मेरा प्राइसिंग में बढ़ा दिया तो मेरा बिजनेस तो पूरा मार का आ जाएगा। अभी कुछ अंदेशा है रेट उतरने का है और बढ़ने का? ये संदेशा कुछ तो अभी तो कुछ मालूम तो नहीं पड़ रहा है। गए 3 महीने से मैं सुन रहा हूँ कि रेट्स कम होते करके बोल रहे, मगर कम होता क्या होता मेरे को तो समझ में नहीं आ रहा है। कैसा किलो बिक रही प्याज? अभी तो 95 रुपीज़ से 100 रुपीज़ बिक रहा है। तो आप डेली होटल को कितना लेते हैं? मैं अभी 50 किलो तो मिनिमम मेरे को लगता है हर दिन का। अब अभी भी लेंगे आप? अगर 100 रुपये किलो रहा तो प्याज 100 ने 200 हो गया तो भी लेना जरूरी है मुझे। अभी प्याज की वजह से तो मैं मेरा बिजनेस तो मैं बंद नहीं कर सकता ना। अभी मेरा बहुत नुकसान है। मेरा हर दिन का मेरे को 4 से 5 हज़ार रुपये का नुकसान पड़ता है। हाँ, अभी ये इतना प्राइसिंग इतना बढ़ने की वजह से हम लेके जाके अभी लोगों को कैसा खिलाना, कैसा गरीब आदमी खाएगा कैसा, हम जैसे लोगों का धंधा करना कैसा, ये बहुत तकलीफ हो रहा है। गवर्नमेंट इसके बारे में कुछ सोल्यूशन निकाले तो और भी अच्छा रहेगा। మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ 24 గంటల్లో బల పరీక్షలు ఎదుర్కొని మెజార్టీని నిరూపించుకోవాలని ఆదేశించింది. రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని తెలిపింది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని, శాసనసభలోనే బల పరీక్ష జరగాలని ఆదేశించింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బల పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. వికారాబాద్ జిల్లా స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ దన్నారం అనాథాశ్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. నిజంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామాలు డెవలప్ చేయబోతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా మనం హక్కులు, మన విధులు కూడా, మన నిధులు కూడా తీసుకొచ్చుకుందాము. మనం అభివృద్ధి చేద్దాం. గ్రామాలకి కలిసికట్టుగా ఐక్యమత్యంతో నిజంగా అందరం ఆఫీసర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఐక్యమత్యంతో డెవలప్ చేస్తే నిజంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో హరితారం కానీ 100%, ముఖ్యంగా ఓడిఎఫ్ అన్ని గ్రామాలు 100% అయ్యేటట్టు, ఇంకుడు గుంతలు కానీ ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా, ఇంకా సోప్ పిట్స్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు, మద్యపాన నిషేధం ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరం పాల్పంచుకోవాలి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం తెల్లాపూర్ గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న లింగయ్య వ్యక్తిపై ట్రాక్టర్ ఇసుక అన్లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడి లింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. లింగయ్య మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇంకో దుప్పటి కూడా
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో మక్తల్ నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారిపై రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్టర్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, కాంట్రాక్టర్పై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అవుతున్నా సార్ అంటే నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడియల్ల స్టేజ్ దగ్గర ఇక్కడ మన రైలు కట్ట దగ్గర ఉంది. ఇక్కడ వరకు దాదాపు 1 year పైన అవుతుంది, కానీ ఇక్కడ ఇక్కడ ట్రైన్ ఉన్నారు అడిగి తెలుసుకున్నాం. సార్ మీకు చెప్పండి సార్, ఈ యొక్క రోడ్డు ఒక వసతి ఏ విధంగా ఉంది, మీకు రోడ్డు వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు కూడా చెప్పండి సార్. అంటే ఉంది ప్రాణం ఒకటే సార్ అంటే రోడ్ల పరిస్థితి గత సంవత్సరమే స్టార్ట్ చేసింది. ఇప్పటికీ రోడ్లో 20 సార్లు ఓడరావడం తప్ప కార్లు 3 సార్లు పోగానే కార్లు రిపేరు, బండి అయితే యాక్సిడెంట్ అయి కావడము, గుంటలు కావడము, కాంట్రాక్టర్ ఏం చేయాలి బాగా అంటారు. కాంట్రాక్టర్లు బిల్ పాస్ కానీ ఏమేం చేయాలి దానికి సార్. రోడ్డు పోయారు, రోడ్లో ఉందా చూడండి ఒకసారి, మీరే చూడండి. ఒకసారి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నతాధికారులు ఈ రోడ్లలో పోతే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకేంది వాళ్ళ గెస్ట్ హౌస్లకి దానికి ఫామ్ హౌస్లకి మంచి రోడ్లు వేసుకున్నారు, హ్యాపీ పోతారు వస్తుంది. ఏం కట్టేయండి రోడ్డు వస్తారు. ఇప్పుడు దుమ్ములకి అస్తమాలాగా రోగాల పాలయ్యి మామూలు దుమ్మ ఇది. అక్కడ పురాలు కూడా నాశనం లేదు. ఒకటా రెండా చెప్పడానికి రాదు. పేపర్ వాళ్ళు వస్తారు, తీస్తారు, పోతారు. వాళ్ళు కూడా ఏదో తెల్లారి చదువుతారు జనాలు, మా తెల్లారి నుంచి మర్చిపోతారు. ఎవరికైతే తెల్లారి చూడండి రోజు అవుతారు, టైం పాస్ అవుతుంది జనాలు కూడా. అదంటూ నాయకులు లేక జనాలు బట్టి దాపురించి దాన్ని బట్టి మాకేందన్నట్టు నడుచుకోవచ్చు కథ. వాస్తవం అది అంతే. ఇక పైన అధికారులు చర్య తీసుకునేది ఎప్పుడు ఈ రోడ్డు సాగిపోయి పర్ఫెక్ట్ అయ్యేది ఎప్పుడు మాకే తెలియదు. ఏమో ఇక్కడ చూసుకొని మనకు రాయచూరు దగ్గర పోతేప్పుడు మధ్యలో బైక్ అయినా రోడ్డు అవసరం ఒక స్పాట్ దగ్గర ఇక్కడ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మన ప్రయాణికులు కోరుతున్నారు. ఎందుకు పై అధికారులు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుంభకోణాలు ఈ యొక్క రాజకీయం ఒత్తిడితో ఇక్కడ కాంట్రాక్టులు నడుస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలని V3 రిపోర్టర్ రాజు కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మంజిరా నుండి యథేచ్ఛగా ఇసుక రవాణా, ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. డివైడర్ను ఢీకొని బోల్తా పడిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్. అతివేగం, పొగమంచు కారణంగానే ఘటన జరిగిందన్న పోలీసులు.
మేడ్చల్ జిల్లా అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మహాపడిపూజ మహోత్సవం. ఆ ప్రాంతం మారుమోగిన అయ్యప్ప గీతాల ఆలాపన, శరణు ఘోష. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి ధర, కాయగూరల ధరలతో సామాన్యుడి కంట కన్నీళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.